మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండోయ్. మన ఇంటి దగ్గర ఉండి ఇటు బయటికి చూస్తే ఈత చెట్లు ఒక 3 కనిపిస్తాయండి. ఆ ఈత చెట్లకి ఈత పండ్లు కూడా బాగా గెలలు గెలలు కనిపిస్తున్నాయి. పండు రోజు వాళ్ళ డాడీతో అంటుంది, డాడీ ఈతకాయలు పండిని రోజు కోసుకొచ్చుకుందాం కోసుకొచ్చుకుందాం అంటే వాళ్ళ డాడీ అంటున్నారు, అరే ఇంతలోనే పండవరా, ఇంకొన్ని రోజుల్లో అయితే కానీ పండుతాయి, అవి అవి పండినట్టు మనకు కనపడతాయి, అవి పండలేదా అని అంటున్నారు. వాళ్ళ డాడీ అయితే తన మాట వినట్లేదని నన్ను గోల చేసి మరీ తీసుకొచ్చింది, మమ్మీ మనం కోసుకొచ్చుకుందాం రా అని పండు తీసుకొచ్చింది నన్ను ఇక్కడికి. తీరా ఇక్కడికి వచ్చాక చూస్తే అంటారు కదా దూరపు కొండలు నునిపెక్కువని, ఇక్కడికి వస్తే కానీ తెలిసిందనమాట ఆ మాట నిజమని. అదేనండి దూరపు కొండలు నునిపెక్కువని. ఇంటి దగ్గర ఉండి ఓ ఈతకాయలు పండిపోయినాయి పండిపోయినాయి కోసుకొచ్చుకుందామని రోజు పండు అంటుంది. ఇక్కడికి వచ్చాక చూస్తేనేమో ఒక్క కాయ కూడా పండింది లేదండి, అన్నీ పచ్చికాయలే. కానీ కాయలు మాత్రం చాలా ఉన్నాయి, గెలలు చాలా పెద్దగా ఉన్నాయి, ప్రతి గెలకి కూడా కాయలు బుట్టెడు బుట్టెడు కాయలు ఉన్నాయి. అదిగోండి మన ఇంటి దగ్గర ఉండి చూస్తే ఈతకాయలు పండినట్టే కనిపిస్తున్నాయి, అసలు ఎంత చక్కగా బాగా కనిపిస్తున్నాయో. వాళ్ళ డాడీ అన్నదే కరెక్ట్ అండి, ఇంకొన్ని రోజులు అయిందాక అవి పండవు అన్నారు. నిజంగానే అదే జరిగింది. మళ్ళీ మేమేదో పెద్ద కాయలు కోసేవాళ్ళలాగా సంచులకు సంచులు కోస్తాం అన్నట్టుగా ఒక కవర్ కూడా పట్టుకొని వచ్చామండి ఎమ్మటి. ఏమి ఒక్క కాయ కూడా దొరకలేదు. కానీ ఇంకొక 10 రోజులైనా కానీ కాయలన్నీ కోసుకోవాల్సిందే.